సార్ రైటా? మీ పేరు చెప్పండి, ఓకే డిజిగ్నేషన్. సార్, నా పేరు ఉపేందర్ సార్. తిరుమలపాలెం మండలంలో పనిచేస్తా. ఎంఆర్సీలో ఎంఆర్సీ అంటే ఏంటి తెలుగు? ఎంఆర్సీ ఎంఈఓ ఆఫీస్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మండల రిసోర్స్ పర్సన్ రిసోర్స్ సెంటర్లో ఓకే పనిచేస్తా సార్. మెసెంజర్గా పనిచేస్తాను, విధులు నిర్వహిస్తాను సార్. ఓకే. నేను గత 11 సంవత్సరాల పైన అవుతాను సార్. 12వ సంవత్సరం నేను చేయబట్టి సార్. నాకు ఫస్ట్ నుంచి సార్ 5,000 నుంచి ఇప్పటివరకు 11,000 జీతం సార్ వేతనం ప్రస్తుతం నడుస్తుంది సార్. నేను 4 రోజుల మట్టికి కూడా మేము ఉద్యమంలో ఇట్లా సమ్మెలో సార్ సమ్మెలో పాల్గొన్నాం సార్. నవంబర్లో కూడా మా ఆదరణలు కూడా మేము పాల్గొన్నాం సార్. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము గౌరవంగా చూసుకుని చెప్తున్నాం సార్. మా జీవితాలు బాగు చేయండి, మమ్మల్ని కాపాడండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇప్పుడున్న జీవితంలో కూడా సరిపోతుంది సార్. నిత్యావసరాలు కొనాలి, ఏమైనా చేయాలన్నా కూడా సార్ మీ మీద ఆధారపడి ఉన్నాం. మేము కూడా తెలంగాణ బిడ్డలమే. మా జీతం సాలిసాలను వేతమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఇష్టంతో పనిచేస్తాం సార్ ఆఫీసుల్లో. దయచేసి మీరు మా వేతనం పెంచుతారని చెప్పి ఆశతోటి మీరు చెప్పిన మాట సార్, మీరు ఇచ్చిన మాట గత హనుమకొండలో జరిగిన ఎక్సెల్ పార్క్ దగ్గర జరిగింది. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే 1 సంవత్సరం 100 రోజులలో మేము సచివాలయం పిలిచి టీ తాగేలోపు మేము జీవో పాస్ చేస్తే పెద్ద ఇష్యూ కాదని చెప్పి మీరే చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రకారం మేము కూడా జీవో పాస్ చేయండి అంటాం సార్. రెగ్యులర్గా కాకపోయినా పే స్కేల్ అని ఇవ్వండి సార్. ఏదో ఒకటి మా జీవితాలు ఆర్థికంగా పే స్కేల్ ఎంత వస్తాయి ఇప్పుడు? 11,000 రెగ్యులర్గా అటెండర్లు కానీ ఇప్పుడు ఈ కేటగిరీ బట్టి సార్. సిఆర్పీలు ఉన్నారు, ఎంఐఎస్ ఉన్నారు, సిసిఓలు ఉన్నారు, ఎస్ఓలు ఉన్నారు, కస్తూర్బా పీటీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. ఇలా వింగ్లు వారు ఉన్నారు. వాళ్ళ కేటగిరీని బట్టి గవర్నమెంట్ లెక్క ప్రకారం దాని ప్రకారం వస్తుంది సార్. మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. మరి గొంతమ్మ కోరికలు ఏం కావట్లేదు సార్. దయచేసి మాకు ఈ ఉద్యమ కార్యక్రమం దాదాపు 25 రోజుల మట్టి కూడా 3 చనిపోయారు సార్. ఒకరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సమ్మెకు వచ్చి ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు సార్. గవర్నమెంట్ పరంగా ఎలాంటి స్పందన లేదు సార్. కనీసం ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కూడా కలిసి ఇంటికి వచ్చి కానీ లేకపోతే వాళ్ళ పే గారి ద్వారా ఎక్కడ ద్వారా కానీ వచ్చి మాకు ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా చేయలేదు సార్. రీసెంట్గా మన ఈ మధ్య కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి తిరుమలపాలెం మండలం శిశువు పనిచేస్తున్న అహిమవతి గారు చనిపోవడం జరిగింది సార్. అక్కడ కూడా ఎలాంటి స్పందన సార్. మా సొంతంగా మేము తలాయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాం సార్ ఖమ్మం జిల్లా నుంచి. ఇది సార్ మా పరిస్థితి. ఎప్పటికైనా స్పందించి సార్ మా జీవితాలు బాగుపడతాయి. మేము కూడా తెలంగాణ పెట్టలేము సార్. దయచేసి ఆలోచించండి, మా జీవితాలు బాగు చేయండి. ఒక మాట చెప్పండి సార్. మీరు ఇప్పుడు కాకపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ నెక్స్ట్ బడ్జెట్లలో మీరు కోరుకున్న రెగ్యులేషన్ ప్రకారం ఇస్తామని చెప్పి ఒక జీవో పాస్ చేయండి. ప్రజెంట్గా మాకు ఎంతో కొంత మా స్కేల్ని పెంచి మాకు ఈ దీక్ష శిబిరాన్ని విరమింపజేసే విధంగా మీ యొక్క మాట ద్వారా మేము ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడాలని ప్రత్యేకంగా వేడుకుంటాం సార్. ఇది మా స్పందన సార్. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు సార్. 3 మంత్రులు కూడా ఎంఐఎంఎల్ఏ సార్. మేము అందరూ గౌరవిస్తాం సార్. బట్టి గారు, బట్టి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాం సార్. మా జీవితాలు మీ చేతిలో ఉన్నాయి సార్. దయచేసి ఆలోచించండి. దయచేసి మా జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. దాదాపు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది సార్ మీ మాట కోసం. ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉంటారు? 600 మంది సుమారుగా ఉన్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా 19,600 చిల్లర ఉన్నాం సార్. 20,000 చిల్లర ఉన్నాం సార్. మొత్తం దాన్నేనా సార్? మొత్తం సారాంశం మొత్తం ఈ సమయం ఇక్కడే సార్ టెంట్ జరుగుతుంది. కనీసం కూడా సార్ నేను వచ్చే క్రమం తిరుమలపాలెం నుంచి ఇక్కడికి వచ్చే రోజు 20 రూపాయలు 120 రూపాయలు ఛార్జ్ సార్. ఆయన కూడా నా జీతం ఎప్పుడు అయిపోయింది సార్. ఏం లేదు, నా భార్య కూలీకి బాధ సార్. ఆ కూలి డబ్బులు తీసుకొచ్చుకొని నేను సమ్మెకు రావడం జరుగుతుంది. ఎందుకంటే నా కడపల బాధ సార్. అక్కడ నా పిల్లలు, నా కుటుంబం ఈ 10,000 జీతంతో కూడా నేను ఎట్లా పని చేస్తున్నానంటే గవర్నమెంట్ ఆఫీస్లో పని చేస్తున్నానంటే ఎప్పటికైనా మాకు తగిన జీతం రాకపోద్దాను, నేను ఆర్థికంగా నిలబడకపోతానని చెప్పి ధైర్యంతో ఎంత కష్టమైన పని ఇష్టంతో చేస్తున్నాను సార్. దయచేసి 3 మంత్రులు ఆలోచించండి. ఖమ్మం జిల్లా నుంచి మా కుటుంబ బాధను ఆలోచించండి, మా ఆర్థిక సమస్యను ఆలోచించండి. ఒక్క మాట సార్ మీ నుంచి మినిస్టర్ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క మాట మా జీవితాలు బాగుపరిచే విధంగా మంచి మాట చెప్పి మమ్మల్ని మా కుటుంబాలను కాపాడతారని సవినయంగా వేడుకుంటున్నాం సార్. ఇదే సార్ చెప్పేసి. థ్యాంక్ యూ.